బాహ్యంలో సర్పకాటు నుంచి తప్పుకోవడానికి ప్రేమని వ్యక్తీకరిస్తారు. రెండవది, నాగదేవతగా వంశాభివృద్ధిని కోరుకుంటారు. నీ అనుగ్రహం చేత ఓ సుబ్రహ్మణ్యుడా నా వంశం పరిఢవిల్లాలి, అందుకని నాగదేవతని ఆరాధిస్తారు. మూడు, ఇంద్రియములకు పటుత్వం ఇవ్వడం కూడా సుబ్రహ్మణ్యానుగ్రహమే. అందుకే పుట్టమన్ను తీసి చెవులకు పెట్టుకుంటారు, పుట్టమన్ను తీసి కనురెప్పల మీద కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పటికీ లోకంలో ఒక ఆచారం ఉంది, పిల్లలకి ఏ కారణానికి చెవిపోటు వస్తుందో తెలియకపోతే పావును పట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పాము తోక చెవిలో పెట్టించి తీస్తుంటారు అప్పుడప్పుడు. నేను 1-2 సందర్భాల్లో చూశాను. ఎందుకని అంటే అలా పాము తోక పెట్టి తీస్తే ఆ చెవిలో ఉన్నటువంటి ఇబ్బంది పోతుంది అని. ఎందుకంటే పిల్లలు చెప్పలేరు కదా, అది ఎంతకి తగ్గకపోతే అలా చేస్తూ ఉంటారంటే పాము చెవి, ముక్కు మొదలైనటువంటి జ్ఞానేంద్రియములకు కావలసిన శక్తిని ఇవ్వగలిగిన దేవత సుబ్రహ్మణ్య స్వరూపంగా అని మనం నమ్ముతాం. కాదు, అసలు భోజనం చెయ్యగలిగిన అధికారాన్ని కూడా ఆయన ఇస్తాడని. నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ తస్మాత్ ప్రధాన పరిపూరిత భక్త కామ శృత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప వల్లీ సనాథమ మదేహి కరావలంబం అంటున్నాం కదా సుబ్రహ్మణ్యాష్టకంలో. కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి కాదు, ఆధ్యాత్మికమైనటువంటి పురోగతిని కోరుకుని బాహ్యంలో తనంత తానుగా గెలవలేకపోతున్నటువంటి మనసు యొక్క ఉద్ధతి నుండి బయటపడడానికి నాగదేవతని ఆరాధన చేస్తారు. అందుకే నాగుల చవితి నాడు చేసేటటువంటి పూజకి మాత్రం అందరూ తమ నోటికొచ్చినటువంటి దేశ భాషలో వెళ్ళి భగవంతుణ్ణి ప్రార్థన చేయడమే కానీ దానికి సంస్కృత భాషతో కూడినటువంటి కల్పం ఏమీ ఉండదు. అంతగా దగ్గర చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ప్రవర్తనలో మార్పు నుండి బాహ్యమునందు ప్రయోజనములను సాధించుకోవడానికి కూడా యోగ్యమైనటువంటి కాలముగా నిర్ణయింపబడిన కాలమే కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష చతుర్థి. అంత గొప్ప తిథి కాబట్టి నాగుల చవితి అని మనం పిలుస్తూ ఉంటాం. ఇక నేను అన్ని చాలా గొప్ప తిథులే కార్తీక మాసంలో, కానీ కొన్ని ముఖ్యమైన తిథుల గురించి ప్రస్తావన చేస్తాను. నవమి తిథి స్నానమునకు ప్రఖ్యాతి. సాధ్యమైనంత వరకు నదీ స్నానము కానీ నది యందు తీర్థ స్నానము కానీ చెయ్యమని. నదీ స్నానం వేరు, తీర్థ స్నానం వేరు. నదీ స్నానం చాలా చాలా గొప్పది. నదీ స్నానం ఒక్కటి చేయగలిగితే చాలా గొప్పదే. కానీ నది యందు తీర్థం ఉన్నదనుకోండి, ఆ తీర్థమునందు స్నానం చేస్తే విశేష ఫలితం. ఎందుకంటే పూర్వం అంగిరసులు అని వాళ్ళు మహర్షులు, వాళ్ళు ఏం చేశారంటే యజ్ఞం అంతా చేసేసి వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతూ వాళ్ళ సంకల్ప బలం చేత వాళ్ళ దీక్షాశక్తిని, యజ్ఞమును పూర్తి చేసినటువంటి శక్తిని నదులలో కొన్ని తీర్థముల యందు నిక్షేపించి వెళ్ళిపోయారు వాళ్ళు. అందుకే తీర్థము అని పిలుస్తుంటాం. అందుకే మనం చేసే యాత్రకి కూడా తీర్థయాత్ర అని పేరు. అందుకే తీర్థయాత్ర చేసి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు రైలు దిగారనుకోండి, వాళ్ళు స్నానం చేశారా, స్నానం చేయలేదా, ఇంటికి వెళ్ళారా, ఇంటికి వెళ్ళలేదా చూడరు. తీర్థయాత్ర చేసి వచ్చారు అంటే వెంటనే వాళ్ళ పాదాలకి నమస్కారం చేస్తారు. కారణం ఏమిటంటే తీర్థమునందు మునిగితే వేదం వాడికో అధికారం ఇచ్చింది. పూర్వం అంగిరసులు చేసినటువంటి యజ్ఞము చేత, ఈశ్వర సంకల్పము చేత ఒక యజ్ఞము చేసినటువంటి ఫలితం ఏదుందో అది ఆ తీర్థమునందు గురుకులిడిన వాడికి ఇస్తారు. ప్రత్యేకించి దేశకాలముల యందు అద్భుతమైనటువంటి కార్తీక మాసం లాంటి మాసంలో కానీ స్నానం చేశారనుకోండి, ఇక దాని గురించి చెప్పవలసిన అవసరం ఉండదు. ఏదో కార్తీక మాసంలో కాశీపట్టణానికి వెళ్ళాడు. కాశీపట్టణంలో ఉన్నదే గంగా నది, అద్భుతమైనటువంటి నది, పేరెత్తితే చాలు. ఇప్పుడు గంగానదీ స్నానం కన్నా గంగానదీ స్నానములో మళ్ళీ గంగయందు అనేక తీర్థములు ఉన్నాయి. మళ్ళీ ఈ తీర్థములన్నింటిలోకి మహారాజు మణికర్ణికా తీర్థంలో స్నానం చెయ్యాలి. మణికర్ణికా తీర్థంలో స్నానం చేసేవాడికి ప్రాతకాల స్నానం కాదు, అంటే స్నానం చెయ్యకుండా ఉండిపోమ్మని కాదు నా ఉద్దేశం. ఉదయం స్నానం ఉదయం చేసిన మణికర్ణికా తీర్థంలో చేసినటువంటి స్నానానికి చెప్పడానికి అలివి లేనంత గొప్ప అనుగ్రహాన్ని పొందాలి అంటే మధ్యాహ్నం వేళ మణికర్ణికా తీర్థంలో స్నానం చేస్తారు. ఖచ్చితంగా 12 అయ్యేటప్పటికీ మణికర్ణికలో స్నానం చేసి బయటికి వచ్చి స్తవం చెయ్యాలి. అలా ఎవరైనా చెయ్యగలిగారనుకోండి, అది నవమి తిథి నాడు చెయ్యగలిగాడు అనుకోండి ఆ స్నానం, వాడికి దేశము కాలము రెండూ కూడా కలిసి వచ్చినట్లు.
ఇప్పుడు మీ ఇంట్లోనే ఒక టార్చ్ లైట్ ఉంది, మీ ఇంట్లోనే కరెంట్, బ్యాటరీలు వేయించుకుని సిద్ధంగా పెట్టుకున్నారు. 3 నెలలు అయింది, ఒక్కనాడు కరెంటు లేదు. బ్యాటరీ లైట్ ఉంది, బ్యాటరీలు ఉన్నాయి, అది వెలుగుతుంది, కానీ మీకేమైనా ప్రయోజనం ఉందా? మీకేం ప్రయోజనం లేదు. ఓ రోజు కరెంటు పోయింది, అప్పుడే ఏదో ముఖ్యమైన వస్తువు వెతకవలసి వచ్చింది, తాళం చేయి కనపడలేదు. ఇప్పుడు టార్చ్ లైట్ చాలా బాగా పనికొచ్చిందా లేదా? టార్చ్ లైట్కి ప్రయోజనం దేని వల్ల వచ్చిందంటే చీకటిగా ఉండడం వల్ల వచ్చింది. కాలమునందు దాని ఉపయోగం పెరిగింది. ఆ సందర్భంలో దేశకాలములు కలిసి వచ్చినప్పుడు ఆ తీర్థ మహాత్మ్యము ద్విగుణీకృతమవుతుంది. కాదు అనడానికి మన శక్తి చాలదు, ఋషి ప్రోక్తములవి, అది నమ్మడమే శ్రద్ధ. కాబట్టి కార్తీక మాసంలో కాశీయాత్ర చేశావు, కాశీయాత్ర చేసినప్పుడు నవమి తిథి నాడు కాశీలో ఉన్నావు. ఇప్పుడు నవమి నాడు నువ్వేం చేయాలి? తప్పకుండా మణికర్ణికా తీర్థంలో నువ్వు స్నానం చేయాలి. ఇప్పుడు మణికర్ణికా తీర్థ స్నానం చేశావు, నువ్వు భాగ్యవంతుడవు. లేదు, కనీసం నీకు దగ్గర ఉన్నటువంటి నదీ స్నానం చెయ్యాలి. నదీ స్నానానికి నది దాకా వెళ్ళలేకపోయావు, కనీసం ప్రవహించేటటువంటి జలములలో స్నానం చెయ్యాలి. అంటే ఒక కాలవ లాంటి దాంట్లో కనీసం అక్కడికి వెళ్ళలేకపోయావు, ఒక చెరువులో స్నానం చేయాలి. ఎందుకంటే అందులో స్నానం అంటారేమో, నిన్న మీకు మనవి చేశాను, తల ముంచడానికి అవకాశం ఉంటుంది, స్నానం చేయాలి, అది కూడా కుదరలేదు. అప్పుడు నీ ఇంట్లో ఉన్న నీళ్లే, నూతిలో నీళ్లే తోడుకున్నా, అథవా ఒక్క మంత్రం చెప్పుకోవాలి. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధింకురు. ఆ నదుల నీరు ఈ నీటి యందు ప్రవేశించుగాక అని మంత్రం చెప్పుకుని స్నానం చేయాలి. అది కూడా చేయలేకపోయావు, అప్పుడే జ్వరం వచ్చింది. కనీసంలో కనీసం కంఠం వరకు స్నానం చేయాలి, అది చేసినా కూడా మంచిది కాదని డాక్టర్ గారు అన్నారు. కనీసంలో కనీసం నీళ్లు ఈ వేళ్లతో ముట్టుకుని ఆపోహిస్తామయోభవస్థాన ఉజ్జేరధాత నామహేరణ ఈ చక్షసే అన్న మంత్రాలతో నీళ్లు చల్లుకోవాలి. నాకు ఆ మంత్రం కూడా రాదు, ఆ నీళ్లు కూడా చల్లుకోకూడదన్నారు డాక్టర్ గారు. కనీసం విభూతి తీసుకుని తల మీద చల్లుకోవాలి. ఇలా కానీ కనీసం చెయ్యగలిగిన వాడెవరుంటాడో, స్నానము యొక్క వైశిష్ట్యమును ఎవడు తెలుసుకుని ఉన్నాడో, నవమి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తెల్లవారుజామున స్నానం చేద్దామా అని తనకి అందుబాటులో ఉన్న వనరులలో ఏ గొప్ప వనరు వరకు తాను వెళ్ళగలడో, భగవంతుడి శక్తినిచ్చాడో అక్కడికి వెళ్లి స్నానము చేసిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. కార్తీక మాసం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక